జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఫైమెన్ కమిటీ సభ్యుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు ఆయన అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పిఠాపురం మహారాజా కోట ఆవరణలో ఉన్న పెండెం దొరబాబు నివాసం వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉన్న పెండెం దొరబాబుకు వీడియో కాల్ ద్వారా నాయకులు, అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మొగిలి బాబ్జీ, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు భారీ బర్త్డే కేక్ను కట్ చేసి అందరికీ పంచారు. అలాగే 2000 మంది పేద మహిళలకు బాలిపల్లి రాంబాబు, రెడ్డెం జనార్దన్ చేతుల మీదుగా చీరలు పంచారు. చల్లా లక్ష్మి, రెడ్డెం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, కొత్తపల్లి బుజ్జి మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున పెండెం దొరబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చీరలు పంచడం, అలాగే కేక్ కటింగ్ వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యకర్తలందరూ చాలా ఘనంగా అయితే జరిపారు. శ్రీ పెండెం దొరబాబు గారు జనసేన పార్టీలోకి వచ్చి మా అందరితో కూడా చాలా మమేకమై చాలా మంచి వ్యక్తి అయిన, ఎందుకంటే ఎప్పుడు కూడా ఎవరితోటి శత్రుత్వం లేని ఆజాత శత్రువు అనే మాట ఆయనకి చెందుతుంది. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కూడా పలకరిస్తూ ఉంటారు. ఆయన రానున్న రోజుల్లో జనసేన పార్టీలో కీలక బాధ్యతలు స్వీకరించాలని, అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరితో ఆయనకున్న అనుబంధాలతో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని నేను జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా, అలాగే స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. నేను ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలతోగాలని, ఎప్పుడు కూడా భగవంతుడు ఆయనకి వెన్నంటే ఉండాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. 2 సార్లు శాసనసభ్యులుగా ఈ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడినటువంటి మా ప్రీతమ నాయకులు శ్రీ పెండెం దొరబాబు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 27 సంవత్సరాల క్రితం ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చిన శ్రీ పెండెం దొరబాబు గారు ఈ రోజు వరకు కూడా స్థానిక ప్రజలతోటి మమేకం అవుతూ స్థానిక బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తి, మరియు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పథంలో పయనింపజేసినటువంటి వ్యక్తి శ్రీ పెండెం దొరబాబు గారు. దొరబాబు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పార్టీ ఆఫీసులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆయన వేరే కంట్రీలో ఉన్నారు, అయినా సరే కార్యకర్తలు అందరూ కూడా ఆయన మీద ఉన్న అభిమానంతో ఈరోజు సుమారు 2000 మందికి చీరలు పంచడం, మా పెండెం దొరబాబు యూత్ ద్వారా మేమందరూ కూడా ఆయన బర్త్డే కేక్లు కట్ చేసి ఇక్కడ చాలా గట్టిగా చేసుకోవడం జరిగింది. ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఆయన శాశ్వత ఎమ్మెల్యేగా ఇక్కడ కొనసాగాలని, ఆయన వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యి మరి పార్టీకి, జనసేన పార్టీని బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేయడం జరుగుతుంది. అలాగే ఆయన వెన్నంటే ఉండి మేము కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం. మరి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని పెండెం దొరబాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు మహిళలకు అందరికీ కూడా నమస్కారాలు. ఆయన 1999లో మొదటిసారిగా ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఈ పిఠాపురం కాన్స్టిట్యున్సీకి రావడం, అప్పటి నుంచి ప్రజలను ఏ రోజు వదలకుండా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న మా పెండెం దొరబాబు గారు మరిన్న ఉన్నత స్థాయిలో ఉండాలని, అలాగే జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వానికి ఆకర్షితుడై, అలాగే పవన్ కళ్యాణ్ గారిని శాశ్వత శాసనసభ్యుడిగా చూడాలని ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఇప్పటికీ కూడా మాకు, మా తోటి సహచరులందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి మరెన్నో సార్లు శాశ్వతంగా ఇక్కడ శాసనసభ్యుడు అవడం కోసం మనం కృషి చేయాలని చెప్తూ, అలాగే స్థానిక జనసేన నాయకులను అందరితో సమన్వయం చేసుకోమని మాకు ఎప్పుడు సూచించడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఎవరితోటి కూడా వివాదం కోరుకోడు, అజాత శత్రువుగా ఉండేందుకే ఆయన ఎక్కువ ఆసక్తి కనబడతాడు. ఎప్పటికీ కూడా ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ ఉండాలని, అలాగే ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో అష్టాచార్యులతో వద్దెళ్లాలని మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.